అంటే యాక్చువల్లీ డ్రెస్ ముందు నుంచి కూడా యోగాలో ఉంది. ఇది ఎలా నాకు అలవాటయిందంటే మా గురువు గారు ఆయన ఉన్నారు. ఆయన దగ్గర నేర్చుకున్న అంటే గురు పరంపర నేర్చుకున్న వాళ్ళు అబ్బాయిలైతే పంచె కట్టుకోవాలి, పైన ఏం వేసుకోకూడదు. ఏది యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి. ఆడవాళ్ళకు కూడా ఒకటే ఏకవస్త్రం అనేది ఆయన సిద్ధాంతం అన్నమాట. ఏకవస్త్రం ఉండాలి, ఒకటే వస్త్రం ఉండాలి. సో మేము సాధన చేసుకునేటప్పుడు ఇది బాగా అంటే దిస్ పంచఫల యోగ చికిత్స అనేది చాలా ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. నువ్వు అది చేయాలి అని అంటే ఖచ్చితంగా జుట్టు తీసేసేయాలి. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సిగ్గుపడతాను అట్లాంటివి ఉండవు. అంటే మనం విద్య నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం అవి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆయన దగ్గర, అలానే పాటించేవాళ్ళం. అబ్బాయిలందరూ ఒకటే వస్త్రం పంచి కట్టుకునేవాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే వాళ్ళు ఒకటే వస్త్రం అంట, అంటే 6-7 మీటర్స్ ఉండేది. అదే ఇలా కట్టుకుని అంటే ఇట్లా బ్లౌజ్ వేసుకున్నాం కానీ బ్లౌజ్ ఉండేది కాదు, ఇట్లా కట్టుకుని ఇలా వేసుకుని ఇలా కట్టుకునేవాళ్ళం. ఇలా గోచి టైప్ లో అన్నమాట. అంటే ఇలా శారీ చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు తమిళ వాళ్ళు తమిళియన్స్ వాళ్ళ స్టైల్ వేరే, మహారాష్ట్రియన్ స్టైల్ వాళ్ళది వేరే ఉంటుంది. అలాగే మడి కట్టుకుంటారు, మడి కట్టు అంటారు, అది వేరేగా ఉంటుంది. గోచి పోసుకోవడం అంటారు, అది వేరే ఉంటుంది. మళ్ళీ కచ్ పోసుకో అంటారు. అంటే ప్రకాశం జిల్లా అటువైపు ఇప్పటికీ కూడా చాలా పెద్దవాళ్ళు 8 మీటర్ల చీరలు ఇట్లా ఇట్లా కట్టుకుంటారు, చీరలా కట్టుకుని ఇట్లా కట్టుకుంటారు. సో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి ఇందులో. బట్ ఇది అయితే నేను ఎప్పుడైతే ఆ పంచఫల యోగ చికిత్స ఎప్పుడైతే నేను అది సాధన చేసినప్పుడు ఆ మా గురువు గారు నేర్పించిన ఇది మాట. ఇలానే కూర్చుని మేము హోమం చేసేవాళ్ళం. అంటే హెయిర్ ఉండకూడదు. అంటే జనరల్ గా యోగా సాధన మీకు గురు పరంపరలో వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడంటే ఇన్స్టిట్యూట్లో వచ్చిన సర్టిఫికేట్స్ అని నెల రోజులకి 2 నెలలకి 3 నెలలకి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. 100 hours 200 hours 300 hours అని. కానీ అలా కాదు. అప్పుడు ఎలా ఉండేదంటే ఒక గురువు గారి దగ్గర మనం యోగ విద్య నేర్చుకోవాలంటే 4 సంవత్సరాలు నేర్చుకోవాలి. 4 years నేర్చుకున్న తర్వాతే మనల్ని వాళ్ళు పరిచయం చేసేవాళ్ళు. అప్పుడే మనం యోగా క్లాసెస్ తీసుకోవడానికి అర్హత ఉంది అని. ఇప్పుడులాగా సిలబస్ లో పెట్టేసి 20 ఆసనాలు 30 ఆసనాలు అట్లా లేవు. థియరీ యోగిక్ ఎనాటమీ చాలా ఎక్కువ. జుట్టు ఉండకూడదు, నువ్వు నేర్చుకో. ఆ రోజే పౌర్ణమి రోజు నుంచి మాకు సాధన ఇచ్చేవాళ్ళు. ఆ పౌర్ణమి రోజున జుట్టు తీసేయాలి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరికి ఉండకూడదు. అప్పుడు సాధన మొదలు పెట్టేవాళ్ళం. సో ఇలా కట్టుకోవడం వల్ల చాలా కంఫర్టబుల్గా మనకి యోగా చేయాలి. ఇప్పుడు యోగా చేయాలంటే ఇప్పుడు నేను కూడా చాలా ఇయర్స్ లెగ్గింగ్స్ అండ్ టీ-షర్ట్స్ దాదాపు నాకు 50 years వచ్చే వరకు 49 ఆ టైం వరకు నేను కూడా నేనే డిజైన్ చేసుకుని నేనే ఇక్కడ స్పోర్ట్స్ టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత స్టిచ్ చేయించుకునేదాన్ని. తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ టైం మా గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, అసలు నీకు వస్త్రధారణే లేదు, నువ్వు ఎలా యోగా టీచర్ అయ్యావని. సో అప్పుడు అనిపించింది, అవును కదా, ఇలా ఎందుకు మనం కట్టుకోవట్లేదు, మనమే పాటించాలి కదా. మనం ఒకరికి చెప్పేదాన్ని ఉన్నప్పుడు మనమే పాటించాలి కదా. ఏదో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కట్టుకోవడం మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత నార్మల్గా ఉండడం కాదు అని చెప్పి అగైన్ ఐఎమ్ స్టార్టింగ్. అక్కడ ఎలా కట్టుకున్నానో అలానే కట్టుకున్నా. ఇది చాలా ఇయర్స్ నుంచి చాలా మందికి మీకు కూడా తెలుసు అరుణి యోగా. అవును మ్యామ్, ఇది అరుణి యోగా శారీ లాగా కూడా అయిపోయింది. మొన్న నేను చీరాల అక్కడ వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు అరుణి యోగా శారీస్ అంటే అంత లెంత్ చీరే. యాక్చువల్లీ నార్మల్ శారీ నేను హ్యాండ్లూమే కడతా, మీకు తెలుసు. నారాయణపేట, సిద్దిపేట, మనకి మంగళగిరి ఏదైనా హ్యాండ్లూమ్ శారీ కాటనే నేను కడతాను. కానీ 6 meters ఉండాలి. నా హైట్కి 6 meters కంపల్సరీ ఉండాలి. నార్మల్గా అంటే మీ హైట్కి మీరు 5.5 చీర కూడా కట్టేసుకోవచ్చు. సో ఇట్స్ ఇస్ వెరీ సింపుల్, ఏం అవసరం లేదు. ఇట్లా పెట్టి నేను మీకు ఒకసారి శారీ ఎలా కట్టుకోవాలో నేను తప్పకుండా అది మీకు వీడియో ఖచ్చితంగా పెడతాను. ఇది ఎందుకు కట్టుకున్నా అంటే కంఫర్టబుల్. నేను యోగా ఎలా అయినా చేసేస్తా. ఐఎమ్ లిఫ్టింగ్ మై లెగ్, లిఫ్ట్ చేయాలి, ఏమి స్ట్రెచ్ చేయాలి, లేకపోతే ఆసనాస్ చేయాలి, ఎలా చేయాలన్నా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. సో ట్రెడిషనల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకటి ప్రమోట్ చేయాలి, ఒక సిస్టమ్ని మనం ప్రమోట్ చేయాలి అన్నప్పుడు ముందు మనం పాటించాలి. మనం పాటించిన తర్వాత వాళ్ళు చేయాలి. ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు యోగా అనగానే లెగ్గింగ్స్, స్కిన్కి టచ్ అయ్యి ఉండే లెగ్గింగ్స్ ఉంటాయి. అవి సింథటిక్ లెగ్గింగ్స్ వాడుతున్నారు, ఎందుకంటే బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్ట్రెచ్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ మనం యోగా సాధనే
ఒక భక్తి లాగా. అంటే మనం పూజ ఎలా భక్తిగా చేస్తాము, మనం ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు చెప్తారు కదా, పట్టు వస్త్రాలు కానీ లేకపోతే కాటన్ వస్త్రాలు కానీ ధరించి కూర్చోవాలి అని ఉంటుంది పూజా విధానంలో, వ్రతాలు చేసినప్పుడు. అప్పుడు యోగా కూడా అంతే. మీరు యోగ సాధన చేసేటప్పుడు ప్రకృతి నుంచి అంటే యూనివర్సల్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మన బాడీ. దానికి అనువుగా మన బాడీ రెడీగా ఉండాలి. ఇట్లా హ్యాండ్లూమ్ అంటే కాటన్ హ్యాండ్లూమ్ బట్టలు ఇలా కట్టుకోవడం వల్ల ఎన్నర్స్ అంటే ఏం లేకుండా ఇలా కట్టుకుని మనం సాధన చేయడం వల్ల మన ఆ ఎనర్జీస్ ఇంకా మన మామూలుగా కన్నా కూడా ఇంకా మోర్ అబ్జార్బ్ ఉంటుంది. అదే మనం అసెంట్రిక్ లెగ్గింగ్స్ వేయడం వల్ల స్వెట్ రావడం, ఆ స్వెట్ అబ్జార్బ్ చేయకపోవడం, దానివల్ల స్కిన్ ప్రాబ్లం రావడం, ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు జిమ్ అలర్జీస్ అనేసి ఉంటాయి. అంటే జిమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్వెట్కి, దానికి, ఆ బట్టలకి, ఆ లోపలంతా ఏసీ ఉంటుంది, ఆ కార్పెట్స్ మీద వాటి మీద సరిగ్గా క్లీన్ చేయకపోతే, హైజీన్ లేకపోతే చాలా మందికి చాలా ఇష్యూస్ వస్తాయి, అలర్జీస్ వస్తాయి. సో ఇలా కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుందని ఒకటి, ట్రెడిషనల్ అని ఒకటి. తర్వాత మనం ఒక సిస్టమ్ని ప్రమోట్ చేయాలి. మేము ఫార్మర్స్ అండ్ వీవర్స్ అని, నేను చేనేత కార్మికుల్ని కరోనా ముందు అంటే 2017, 16, 17, 18 ఆ టైంలోనే మనం ఇక్కడే సంత పెట్టేవాళ్ళం. ఎవరి ఉన్న వాళ్ళు వాళ్ళే వచ్చేవాళ్ళు. కరోనాతో కొంచెం మళ్ళీ ఆ టైం నుంచి బ్రేక్ వచ్చింది, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. ఇప్పుడు చాలామంది నన్ను చూసి అంటే నా వీడియోస్ చూసి, ఈవెన్ ఇక్కడ కాదు, యాక్చువల్లీ నేను నార్త్లో చాలా ఫేమస్ ఈ డ్రెస్లో, గురుమాతాజీ అని చెప్పేసి అందరూ అంటారు. అక్కడ నేను హిమాలయాస్ అది వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఈ డ్రెస్లో ఉంటాను కాబట్టి వాళ్ళు గురుమాతాజీ అని అంటారు. సో ఇలా జిమ్ చేయడం, ఇలా కరాటే చేయడం, ఇలా యోగా చేయడం, ఇలా అదర్ జిమ్నాస్టిక్స్, ఒక అమ్మాయి జిమ్నాస్టిక్స్ చేయడం. నేను మొన్న కోయంబత్తూరు వెళ్తుంటే ఫ్లైట్లో ఒక అమ్మాయి నన్ను చూసి నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఇది మీరు ఎలా కట్టుకున్నారో నాకు చెప్తారా అని ఎయిర్పోర్ట్లో. అయితే జస్ట్ ఊరికి ఎక్స్ప్లెయిన్ చేశా. తను చెప్పింది, నేను యాక్చువల్లీ తను కరాటే ఏదో దానికి సంబంధించింది, తాయిక్వాండోనో కరాటే, దానికి నేను ఇలా కట్టుకుని నాకు చేయాలని ఉంది. తను కూడా ఏదో యూట్యూబర్, నేను చేయాలని ఉంది అని అంటే, జస్ట్ ఇది సింపుల్, ఇది ఫస్ట్ తను మరాఠీ స్టైల్ అని అనుకుందంట, మహారాష్ట్ర స్టైల్ కదా అంటే అది కాదమ్మా ఇది వేరే అని చెప్పి. చాలామంది నేను ఇలానే వెళ్ళిపోతూ ఉంటాయి ఎయిర్పోర్ట్లో, అది వాళ్ళు చెక్ చేసాము ఇది చాలా బాగుంది, ఇది ఎలా కట్టుకున్నారు, వాళ్ళు చెక్ చేయడం అయిపోయిన తర్వాత అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బాగా అలవాటు అయిపోయింది. శారీని చూసి వాళ్ళు మేడం అని చెప్పి, అంటే దట్ ఒక గుర్తింపు అనేది వచ్చింది. చాలామంది నేను కట్టుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది యోగా టీచర్లు కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. ఇలా కట్టుకుని వాళ్ళు, అంటే వాళ్ళు ఒక స్పెషల్గా ఉంటాము అనేది కట్టుకున్నా కూడా యాక్చువల్లీ చాలామంది కూడా, అవును మీరు కూడా అన్నారు చాలా మంది ఇట్లా కట్టుకుని చేస్తున్నారు. ఈ వీవర్స్ కూడా మాకు కాల్ చేయడం జరిగింది, అంటే మా బ్రాండ్ కోసం చేయండి అట్లాగా. సో చాలా మంది బొటిక్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీరు చాలా మంది మీరు ఇలా కడతారు కదా, ఈ చీరలు మీరు కట్టిన తర్వాత ఈ నారాయణపేట సారీస్, బోర్డర్ సారీస్ చాలా మంది మీరు బాగున్నాయి మేము తెచ్చి పెడుతున్నాము, మీకు కావాలా అని ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ చీరలు మా దగ్గర ఉన్నాయి అంటే, నేను ప్లెయిన్ అండ్ బార్డర్స్ కడతాం కదా. సో నేను ఫార్మర్స్ అంటే మన వీవర్స్ని ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాకుండా మన ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఒక ఆధారం అవుతుంది. మనం ఎక్కువ రోజులు మన్నుతాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రఫ్గా వాడేయచ్చు అని చెప్పేసి మన ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఇవి వాడడం వల్ల క్యాన్సర్, అవును బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఇన్నర్స్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా రావడానికి 40% ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో, మనకున్న దాంట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు, ఇదేం పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఇంకోటి ఇది మన స్టైల్ అండ్ మన కల్చర్. ఇంకొక విషయం యాక్చువల్లీ ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇలానే వెళ్ళినప్పుడు ఒక మీడియా పర్సన్, ఎవరో పేరు గుర్తులేదు నాకు, నాంపల్లిలో ఒక ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. నేను ఎవరో పిలిచారు నన్ను, కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు పిలిస్తే నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చారు, నన్ను ఇంటర్వ్యూ చేసి ఇది ఎక్కడ మీరు ఎందుకు కట్టుకుంటున్నారు అని అడిగారు. అడిగితే నేను చెప్పా, ఇది మా తాతమ్మ గారు, అంటే మా తాతమ్మ గారు ఎవరైతే సాదమ్మ గారు ఉన్నారో ఆవిడ కూడా ఇలా కట్టుకునేవాళ్ళు,
తర్వాత మా వారు కూడా గురువు గారు యోగా కూడా. యోగా గురువు. ఆవిడ సిద్ధయోగినండి, ఆవిడ హిమాలయాస్, ఆవిడ చాలా మీరు పెద్ద. చెప్పారు లోటస్ లీవ్స్ మీద నడుచుకుంటూ అలా వెళ్ళే ఆవిడ నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒక చెరువులో తామరాకులు ఉంటాయి కదా, తామర పువ్వులు, తామరాకుల మీద పద్మాసనం వేసుకుని పిల్లని గురువు ఊదేవాళ్ళు. అందరూ ఊరంతా చూడడానికి వచ్చేవాళ్ళు. అది యోగాకున్న మహత్యం అది. అది వాయుగమనం చేసేవాళ్ళు. ఆశ్రమంలోకి వెళ్తే ఇలా పైన తిరుగుతూ ఉండేవారు ఆవిడ పద్మాసనం వేసుకుని. ఆ మనసులో మనం మీరు ఏం పిలవక్కలేదు, మనసులో అనుకుంటే నేనే కిందకు వస్తాను అనేవారు. మీరు వచ్చారని నాకు తెలుసు, మీరేం గట్టిగా అరవకండి అనేవాళ్ళు. సాదమ్మ, ఆవిడ సాదమ్మ అని అంటారు. యాక్చువల్లీ నా గురువు, నా చెప్పాలంటే ఫస్ట్ నా గురువు మా తాతగారు తర్వాత సాదమ్మే నా ఫస్ట్ గురువు. ఆవిడ కూడా ఇలానే కట్టుకునేవాళ్ళు. నన్ను ఇప్పుడు చాలామంది చూసిన వాళ్ళు నువ్వు సాదమ్మలాగా ఉన్నావు అని, అప్పటి వాళ్ళు, ఆవిడ తెలిసిన వాళ్ళు అందరూ అంటారు నువ్వు సాదమ్మలానే ఉన్నావు. చాలామంది ఫోన్ చేసి, అంటే మా మదర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి నేను చూస్తుంటే మీ సాదమ్మని చూస్తున్నట్టు ఉంది, మాకు నువ్వు చిన్నదా, నువ్వు మేము పెంచిన పిల్లవు, కానీ నీకు ఎందుకో చేతులు పెట్టి నమస్కారం పెట్టాలని అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. చాలామంది అంటే అమ్మ ఫ్రెండ్స్ అందరూ, ఇంకా చాలామంది ఊళ్ళ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. అది అదే అనుకో అంటే దిస్ ఈజ్ యోగా. నేను చెప్పాను కదా, రిపోర్టర్ వచ్చి నన్ను అడిగారు కదా, నేను చెప్పా ఇలా మా సాదమ్మది, తర్వాత మా గురువు గారు కూడా ఇట్లానే నేర్పించారు ఇది అని. ఆయన అన్నారు, నాకు ఇయర్ గుర్తులేదు, 68-67లో నాంపల్లి గోషామహల్ ఉంది కదా, గోషామహల్లో ఒక స్టేడియం ఉంది. ఆ గోషామహల్ స్టేడియంలో అప్పుడు హైదరాబాద్లో ఉన్న అందరూ ఆడవాళ్ళందరూ, ఒక 300 మంది ఆడవాళ్ళు ఇదే చీరకట్టుతో వచ్చి యోగా చేశారట. అది ఏ ప్రోగ్రాము, తర్వాత నేను ఆయనతో క్లియర్గా మాట్లాడదాము అనేసరికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ నెంబర్ తీసుకోలేదు, నాతో మాట్లాడారు కానీ ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకోలేదు, దాని డీటెయిల్స్ తెలియవు. ఇది చెప్పారు. నా దగ్గర ఆ పిక్ ఒకటి ఉందండి, సమ్ లైబ్రరీలో కూడా ఉంది ఆ పిక్. నాకు మిమ్మల్ని చూడగానే నాకు ఆ పిక్చర్ గుర్తొచ్చింది. మీరు ఎలా ఇది ఫాలో అవుతున్నారని అందుకే వచ్చాను మీ దగ్గరికి అని చెప్పి ఆయన చెప్పారు. ఒక యోగా డే రోజున ఎప్పుడు చెప్పారన్నమాట, అది ఉంది అని. ఆయన కనబడితే నేను అసలు దాని డీటెయిల్స్ ఏంటి అని అడగాలి. వీడియో చూస్తే మీరు కాదు అంటే ఆయన అడగడం ఏంటంటే, మీరేమి ఇది ఫస్ట్ కాదు, హైదరాబాద్లో ఆ 68-69లోనే 300 మంది ఆడవాళ్ళు ఇదే చీరకట్టుతో యోగా చేశారని చెప్పారు. అవును, ఇప్పుడు తెలుసు అంటే ఈ మా జనరేషన్ వాళ్ళకి మీరు తెలుసు అంటే ఇలాగే తెలుసు. సో ఇప్పుడు అందరు ఫాలో అవుతున్నారంటే మిమ్మల్ని చూసే ఫాలో అవుతున్నారు, అంతకు ముందైతే లేదు. ఎవరు ఫాలో అయినా అంటే చాలా మంది ఇది మీరు పేటెంట్ తెచ్చుకోండి, ఈ స్టైల్ అరుణ యోగా సారీస్, అరుణ యోగా స్టైల్ అని. ఎవరైనా సరే అది మంచి పని 10 మంది చేస్తున్నప్పుడు మంచి పనే కదా, దాన్ని మనం ఎందుకు ఇది చేయాలి? మనల్ని చూసి ఒక 10 మంది ఫాలో అవుతున్నారు అంటే నాకైతే చాలా సంతోషం ఎవరైనా చెప్పి. అవును కరెక్టే మేడం. కానీ యోగా అనేది మీరు చెప్పినట్లుగా అథెంటిక్ గా ఉండాలి. యోగా ఏదో మీరు అన్నట్లుగా క్రాష్ కోర్సులు 30 రోజులు 90 days నేర్చుకోవడం అట్లా చేసి, సో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ యోగా క్లాసెస్ ఇలా చేయడం వల్ల రిజల్ట్ రాకపోవడం వల్ల యోగా వల్ల ఏం రిజల్ట్ రావట్లేదు అనేది మెసేజ్ కూడా వెళ్తుంది. చాలా మందికి యోగా అంటే బోర్, యోగా అంటే అదొక ఇది, అందుకే యూత్ ఎక్కువ వేరే వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కరెక్ట్గా యోగాని నేర్చుకుని కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళని అనడానికి లేదు, వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. 100 hours సర్టిఫికేట్, 200 hours, 300 hours, 500 hours అని సర్టిఫికేట్ ఇచ్చేసి దానికి ఒక లిమిటెడ్ సిలబస్ చేసేసి, ఇవాళ మనకి చాలా ఓల్డ్ స్కూల్స్ ఉన్నాయి. బీహార్ ఆఫ్ స్కూల్ యోగా ఉంది, కైవల్యధామ ఉంది, శివానంద ఉంది, పట్టాబ్ జోయస్ అని చెప్పి ఇలా చాలా సంవత్సరాల నుంచి 100 years నుంచి ఉన్న స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా క్రాష్ కోర్సుల్లాగా పెట్టేసి వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న క్వాలిటీ తగ్గిపోతుంది. మీరు ఇంత సబ్జెక్ట్ చెప్తారేంటి, మాకు ఎందుకు రాదు అని అంటే మీరు అలా నేర్చుకోలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, యోగా అంటే ఒక డాలర్స్ బిజినెస్ అన్నమాట. యోగాని చాలా మంది కెరీర్గా తీసుకుంటున్నారు. వాళ్ళు తొందరగా సంపాదించాలి, తొందరగా సర్టిఫికేట్ వచ్చేస్తే నేను తొందరగా క్లాసులు తీసేసుకుంటా, తొందరగా సంపాదించేస్తా, ఎంతసేపు నాకు ఎంత వస్తుంది, నేను గంటకి ఇంత తీసుకుంటాను, ఇదే. కానీ మనం అసలు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇది కెరీర్గా తీసుకోవాలి అన్నప్పుడు ఒక 4 years. ఇప్పుడు మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాలు చదివితే ఇస్తారు? 3 years చదివితే ఇస్తారు. ఒక డాక్టర్ చదవాలంటే 5 years చదవాలి, ఇంజనీరింగ్ చదవాలంటే 4 years చదవాలి.
అలానే యోగికి సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్. మీకు అన్నీ చెప్పాలి అని అంటే నాకు టైం 4 years పడుతుంది. అవును. నేను దాన్ని తీసి 1 year చేసా. 1 year సర్టిఫికేట్ చేయడానికి నా దగ్గర తొందరగా సర్టిఫికేట్ రాదు. అవును. ఎందుకంటే అన్నీ రావాలి, అన్నీ పాస్ అవ్వాలి. అందుకని నా దగ్గర తొందరగా ఇంట్రెస్ట్ చూపిరు. ఎక్కడో 60,000 తీసుకుని ఒక 30 రోజులు 100 hours అంటే వెళ్ళిపోతారు. ఆ సర్టిఫికేట్ తీసుకుని వీళ్ళకి ఏమీ రాదు, వీళ్ళు వచ్చే యోగా టీచర్ల కింద అవును వెళ్తున్నారు. ఈ యోగాని హౌ టు కంట్రోల్ అనేది ఇంకా ఇప్పుడే ఆలోచిస్తున్న. ఆల్రెడీ వైసీపీకి అండ్ ఆయుష్కి ఇవన్నీ నడుస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళకి అనుభవం ఉండాలి. ఇలా ఎలా చేయాలి అంటే ఇలా ఇంకో నెలకి 2 నెలలకి 6 నెలలకి పోయి సర్టిఫికెట్లు తెచ్చుకోకుండా ఒక నిజంగా యోగాని ఒక కెరియర్గా తీసుకునే వాళ్ళు, నిజంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక డిగ్రీలో 3 సంవత్సరాలన్నా అట్లీస్ట్ కనీసం 1 year అన్నా మన దగ్గర ఉంటే వాళ్ళని పూర్తిగా మనం తీసుకురావచ్చు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అది ఒక యోగా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్కి ప్రాణాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు, ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఒక మసాజ్ లాగా ఉంటుందని చెప్తూ ఉంటారు. సో డిఫరెంట్గా మాటలుగా చెప్తూ ఉంటారు. అది అసలు యోగా అంటే. నిజంగా మీరు అన్నట్లు ఏదైతే జరుగుతూ ఉందో అది ఆగిపోవాలని కోరుకుందాము. నిజమైన యోగా గురువులు బయటికి రావాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.